అతను ఉన్నత ఉద్యోగి. ఆయనకు ప్రజల్లో మంచి గౌరవం ఉంది. తోటి ఉద్యోగులంతా ఆయనకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఒకే ఒక ఘటనతో ఆయన పరువంతా పోయింది. ఎవరైతే ఆయన్ను ఇన్నాళ్ళు గౌరవంగా చూశారో వాళ్ళే ఇప్పుడు చీకొడుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన చేసిన ఆ పాడు పనేంటి? అందరితో చావు దెబ్బలు తింటున్న ఇతను జానకీరాం. జీహెచ్ఎంసీ అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆల్రెడీ పెళ్లయింది. ఉన్నతోద్యోగం చేస్తున్న జానకీరాం తనకంటే 20 ఏళ్ల తక్కువ వయసున్న యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. యువతితో కలిసి ఉండగా కట్టుకున్న భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తకు బడిత పూజ చేసింది. వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య కళ్ళెదుటే ఉన్నా మరో యువతితో కలిసి కొన్నాళ్లుగా రహస్య కాపురం కూడా చేస్తున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో భార్యకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో జానకీరాం ఎక్కడికి వెళుతున్నాడని భార్య నిఘా పెట్టింది. వారాసిగూడలోని ఒక అపార్ట్మెంట్ లో ఉన్నట్లు గుర్తించింది. అక్కడికి వెళ్లి భర్తతో పాటు యువతిని చితక్కొట్టింది. తన భర్త మారతాడని ఇన్నాళ్లు ఓపిక పట్టానంటోంది జానకీరాం భార్య. కానీ సహనం నశించడంతో భర్తకు బుద్ధి చెప్పాలనే ఇలా చేశానంటోంది. ఆయన ఆఫీసర్ కాబట్టి ఆయన కూడా కొంచెం ఆలోచించి ఉంటే ఇంతవరకు జరిగేది కాదు. నేను కూడా 4-5 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా, హస్బెండ్ ఇంటికి వస్తాడు అది ఇది అని చెప్పి. నేను పిఎస్కి కూడా రాలేదు. చాలా వెయిట్ చేసినా కూడా నన్ను మొత్తం అవాయిడ్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. నా హస్బెండ్ని నన్ను మొహం కూడా చూడనీయకుండా, కలవనీయకుండా, ఆయన అసలు ఎక్కడ ఉన్నాడో తెలియకుండా చేసేసిండ్రు 5 మంత్స్. అప్పుడు నేను ఇంకా చూసి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినాను నేను. ఎన్ని అంటే మెదక్లో ఒక ఇల్లు తీసుకున్నాడు, తర్వాత మేడ్చల్కి షిఫ్ట్ అయ్యిండు. అక్కడ ఇంకా ఎక్కడ అడ్రస్ దొరుకుతలేదు. అసలు నేను కన్ఫర్మ్ చేసుకొని నేను పిఎస్ వరకు రాలేను కదా, నేను ఎలాంటి యాక్షన్ తీసుకోలేను కదా. ఫస్ట్ ఆయన వేరే అమ్మాయితో ఉన్నాడా లేదా, ఇన్ఫర్మేషన్ ఉంది అమ్మాయితో ఉన్నాడు అని, కానీ తెలుసుకుంది నేను యాక్షన్ తీసుకోవడానికి లేదు కాబట్టి నేను వెయిట్ చేసిన. చూద్దామని వెళ్ళినాము. చూస్తే నిజంగానే ఇద్దరు కలిసి ఉన్నారు. వేరే అమ్మాయితో ఉండడం అనేది రాంగ్, అది కరెక్ట్ కాదు కాబట్టి ఇంకా యాక్షన్ తీసుకోవాలని. వేరే అమ్మాయితో ఉండడం నేను సపోర్ట్ చేస్తలేను, అది కరెక్ట్ కాదు కాబట్టి నేను నా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఈరోజు మీ ముందు ఉన్నా. నేను నా వల్ల కాలేదు కాబట్టి నేను మీ సపోర్ట్ మీ ముందు వచ్చి మాట్లాడుతున్నా. జానకీరాం తప్పు చేస్తున్నా అతని కుటుంబ సభ్యులు ఏనాడు అడ్డు చెప్పేవారు కాదని ఆరోపిస్తున్నారు అతని భార్య. పైగా సమర్థించేవారని ఆరోపిస్తోంది. తన భర్త తనకు కావాలంటోంది. ఫ్యామిలీ మెంబర్స్తో చాలా థ్రెట్ ఉంది సార్. నా హస్బెండ్ నన్ను మంచిగా చూసుకున్నాడు, కానీ మొత్తం వాళ్ళు చాలా డిస్టర్బ్ చేసేసారు నా మ్యారీడ్ లైఫ్. కొట్టమని చెప్పడం, కొట్టు చంపేస్తే అది వెళ్ళిపోతుంది ఈ రకంగా చెప్పడం. వాళ్ళ మదర్ కానీ వాళ్ళ అమ్మమ్మ కుషమ్మ వెంకట్ చాలా చేసిరు సార్ నా పైన. సార్ 2018లో అయింది. ఫస్ట్ ఆమె ఉండే, తనకి డైవర్స్ ఇప్పించిండ్రు, వీళ్ళే ఇప్పించిర్రు, ఫ్యామిలీ మెంబర్సే ఇప్పించిర్రు. తర్వాత ఇప్పుడు నాకు చేసినాక 6 మంత్స్ కానీ ఈమెను కూడా వదిలేసాయి, ఇంకొకటి చేసుకో. 6 మంత్స్కే మాట్లాడమే, డబుల్ బెడ్రూమ్ చూస్తా, ఇంకొక ఆమె కూడా వస్తుంది, ముగ్గురం ఉందాము. హ్యాండ్లింగ్ అవి చేయడం వల్ల నాకు ప్రెగ్నెన్సీలు పోయినాయి సార్. ఇంతో నేను కలిసి ఉండాలని అది ఉద్దేశమే ఉంది, కానీ ఇంకా ఎక్కువ చేయాలని లేదు సార్. భార్య ఫిర్యాదు మేరకు జానకీరాంను అతనితో కలిసున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్లు ఉన్నతోద్యోగంలో ఉండి అందరితో గౌరవం అందుకున్న జానకీరాం వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని బజారున పడడంతో పరువంతా పోయింది.